Garu and Prabhakar Garu and friends from the media. On behalf of the United Federation of Resident Welfare Associations, my federation on the RWSD, I'm very happy to be here. It's a very important occasion. Vasu garu cheppinattu World Water Day and Forestry Day ni పురస్కరించుకొని ఈ ప్రోగ్రామ్ చేసిన ప్రగతి రిసార్ట్స్ కి అవర్ కాంప్లిమెంట్స్ అండ్ ఇట్స్ అ వెరీ నైస్ ఇనిషియేటివ్ దే హావ్ టేకెన్ అప్. చాలాసార్లు యాక్టివిటీస్ అనౌన్స్ చేసినప్పుడు డేస్ అని ఉంటాయి, వాటర్ డే అవన్నీ, కానీ దే డో నాట్ యాక్చువల్లీ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ యాక్టివిటీస్. మనము ఎవ్రీ డే ప్రతి సంవత్సరము ఓకే 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 ప్రతి సంవత్సరం ఈ డేస్ అబ్జర్వ్ చేస్తాం, కానీ ఆన్ ద గ్రౌండ్ యాక్టివిటీ వరకు అది వెళ్ళదు. సో మేబీ దిస్ టైమ్ విత్ ద ప్రోగ్రామ్ దట్ వీ హ్యావ్ వీ విల్ గెట్ ఆన్ టు ద గ్రౌండ్. బట్ బిఫోర్ దాట్ ఐ వుడ్ రియలీ లైక్ టు సే సర్టన్ థింగ్స్ అబౌట్ ప్రగతి రిసార్ట్స్. మేము ఒక 2 years బ్యాక్ ఈ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ గ్రూప్ యాక్టివిటీ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ జిహెచ్ఎంసీ సెడ్ వీ విల్ ఇంట్రడ్యూస్ నో ప్లాస్టిక్ ఇన్ ద జిహెచ్ఎంసీ ఏరియా. అప్పుడు మేము మా ఫెడరేషన్ ఇంకా వేరే ఎన్జిఓస్ కలిసి విత్ ఆప్రిడా, ఆంధ్రప్రదేశ్ రియల్ డెవలపర్ అసోసియేషన్, వీ మేడ్ దీస్ క్లాత్ బ్యాగ్స్. క్లాత్ బ్యాగ్స్ చేసినప్పుడు వీ లాంచ్ దిస్ ఇనిషియేటివ్, బట్ డాక్టర్ రావ్ వాజ్ ద ఫస్ట్ వన్. అప్పుడు 1,00,000 బ్యాగ్స్ వి ఇంట్రడ్యూస్ సార్, బట్ హీ వాజ్ ద ఫస్ట్ వన్ హూ బాట్ అబౌట్ 5,000 బ్యాగ్స్ అట్ దట్ ప్రోగ్రామ్. స్ట్రైట్ అవే వచ్చి హీ బాట్ 5,000 బ్యాగ్స్. వాట్ ఐ వాంట్ టు సే ఇస్, ఆయన ఆల్వేస్ ఇటువంటి యాక్టివిటీస్లో ముందుకున్నారు. ఇప్పుడు మొన్న కేసీఆర్ గారు గుర్తించి ఈ విషయం గురించి మాట్లాడినప్పుడు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, 20 years ఇస్ ఎ లాంగ్ టైమ్. ఒక పని 20 సంవత్సరాలు చేసిందన్నది ఇట్ ఈస్ నాట్ ఈజీ టు అచీవ్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ద చీఫ్ మినిస్టర్ హాస్ రికగ్నైజ్ దిస్ ఇనిషియేటివ్ అండ్ అందరిని అక్కడికి వెళ్ళి చూడమని చెప్పినారు. చీఫ్ మినిస్టర్ అన్న విషయం ఒకటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏమన్నారంటే, మన హైదరాబాద్లోనే ఇక్కడ దగ్గర ఇటువంటి సెంటర్ ఒకటి ఎస్టాబ్లిష్ అయింది, బయట నుంచి ఎవరో చేయలేదన్నారు. ఈ సెడ్ ప్రగతి రిసార్ట్స్ హెస్ డన్ దిస్. ఇప్పుడు మీ ప్రజెంటేషన్లో డాక్టర్ రావు గారు చూపించినారు, చాలాసార్లు యూ హ్యావ్ విజిట్స్ అబ్రాడ్, సింగపూర్లో అట్లా ఉంది, జర్మనీలో అట్లా ఉంది, బట్ హీ షోడ్ యూ వాట్ ఈస్ పాసిబుల్ హియర్ ఓన్లీ. సో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆర్ అదర్ ఇష్యూస్ దట్ వీ డు నాట్ లెర్న్? ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ నుంచి మనం నేర్చుకొని చేసే ఎంతైనా అవసరం ఉంది. సో ఫ్రమ్ దాట్ పర్స్పెక్టివ్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్, వెల్ఫేర్ అసోసియేషన్ ఫెడరేషన్ వుడ్ లైక్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఎక్స్పర్టైజ్ విచ్ ప్రగతి రిసార్ట్స్ హెస్ డెవలప్డ్. మా ఫెడరేషన్లో ఇప్పుడు దగ్గర 3,000 అసోసియేషన్స్, అపార్ట్మెంట్ అసోసియేషన్స్ ఉన్నాయి. వాసు గారు చెప్పినట్టు అపార్ట్మెంట్స్లో కూడా వీ కెన్ డూ గ్రీనరీ. వీ వుడ్ లైక్ టు టేక్ దట్ ఎక్స్పర్టైజ్ అండ్ వాట్ వీ వుడ్ డూ ఇస్ యాజ్ అన్ యాక్షన్ ప్లాన్, డిఫరెంట్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఏరియాస్ ఉన్నకు వాళ్ళకి టాస్క్ ఇస్తున్నాము, వేర్ దే కెన్ టేక్ అప్ దిస్ ప్లాంటేషన్. చెట్లు పెట్టే చోట్లు ఏవైతే ఉన్నాయో, మీరు హర్బల్ అన్నారు, మస్కిటో రెపెలెంట్ టైప్ అన్నారు, అండ్ వాట్ ఎవర్ అరోమాటిక్ ప్లాంట్స్ అన్నారు, అవన్నీ సూటబుల్ ఏరియాస్. ఇన్ఫ్యాక్ట్ విల్ టేక్ హెల్ప్ ఫ్రమ్ యూ ఆల్సో సార్ అండ్ ఐడెంటిఫై దోస్ ఏరియాస్. అండ్ ఆ చెట్లు ఇచ్చిన తర్వాత మేబీ వన్ విజిట్ ఆల్సో టు ప్రగతి రిసార్ట్ వీ విల్ ఆర్గనైజ్ ఫ్రమ్ అవర్ సైడ్. అక్కడ ఏ విధంగా మీరు యూఆర్ కేరింగ్ అబౌట్ ద ప్లాంట్స్, and then we will plant those plants, and taking care of that is our responsibility. As a welfare association, we'll take care of the responsibility and the survival. Manamu plantation annappudu plant cheyadam oka pani, then survival is the second point. Aa survival the RWS will take, and dantlo we will also include students and other institutions which are in the neighborhood that we can gain from it. Aithe deentlo I have only one point to make, 1 or 2 points to make. ఈ యాక్షన్ ప్లాన్ అన్నప్పుడు హౌ కెన్ వి మెజర్ ద ఇంపాక్ట్? ఇప్పుడు చాలాసార్లు మనం ఈ ప్రోగ్రామ్స్ చేస్తాము. అయితే లాస్ట్ టైం మీకు గుర్తుండొచ్చు, COP11 మన కాన్ఫరెన్స్ ఆఫ్ బయోడైవర్సిటీ ఈవెంట్ హైదరాబాద్లో అయినప్పుడు సిటీ బయోడైవర్సిటీ ఇండెక్స్ అని మనం చేయడం జరిగింది. అయితే హైదరాబాద్కి అప్పుడు స్కోర్ వాజ్ అబౌట్ 33 points ఇన్ ద నేషన్, మొత్తం వరల్డ్లో బయోడైవర్సిటీ ఇండెక్స్. అయితే బయోడైవర్సిటీ ఇండెక్స్ అని చేసినప్పుడు మనం సిటీకి చేస్తాము, కానీ వీ డోంట్ డూ ఇట్ అట్ కాలనీ లెవెల్. ఇప్పుడు ఇంతకుముందు ప్రోగ్రామ్ ముందు మాట్లాడుతున్నప్పుడు డాక్టర్ రావు గారు చూపిస్తున్నారు స్టాటిస్టిక్స్. ప్రగతిలో 95%, 99% ఆఫ్ ద ఎంటైర్ ఏరియాస్ అంటే ప్లాంటేషన్. సో లైక్ వైజ్ ఒక సిటీలో డిఫరెంట్ కాలనీస్ ఏ విధంగా ప్లాంటేషన్ ఉంది, అక్కడ వైవిధ్యం, జీవన వైవిధ్యం అంటాం కదా, బయోడైవర్సిటీ ఎంత ఉంది, దాన్ని క్వాంటిఫై చేయడం ఎంతైనా అవసరం ఉంది. విత్ దోస్ ఇండికేటర్స్ ఇఫ్ యూ క్వాంటిఫై దెమ్, వీ నో వీ క్యాన్ హ్యావ్ బెటర్ సిటీస్, బెటర్ కాలనీస్. సో బయోడైవర్సిటీ కాంపిటీషన్ కూడా జరిగింది, కానీ వీ నీడ్ టు డాక్యుమెంట్ దిస్. వీ విల్ రిక్వెస్ట్ సర్స్ అసిస్టెన్స్ ఇన్ డూయింగ్ దాట్. సో దాట్ ఇస్ ఐ థింక్ వే టు గో ఫార్వర్డ్. థ్యాంక్ యూ సార్.